Watch full episodes on Jio Hotstar. హలో మోటోపతులు, మీరేమనుకున్నారు? మీ ట్రాప్ లో నేను అంత సులభంగా దొరుకుతానని మీరు ఊహించారా? మీ ఇద్దరు గురించి మేము చాలా బాగా రీసెర్చ్ చేశాం. మీరు అంత తొందరగా ఓటమిని ఒప్పుకోరని మాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిపోండి. ఎందుకు అనవసరంగా మా వెంట పడుతున్నారు? మిస్టర్ మార్షల్, మా చిన్న కోరిక ఏమిటంటే మేము ఒకే ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు మీ పిల్లలకి సాలిడ్ బాడీ ట్రైనింగ్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఆ ఒక్క విషయం చెప్పారంటే మా దారిని మేము వెళ్ళిపోతాం, మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్. మీరు మళ్ళీ దాన్నే మాట్లాడుతున్నారు మిస్టర్ మోటుపతులు. సమయానికి ముందుగా ఎవరికి ఏమీ దొరకదు. సమయం వస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అది బాగా గుర్తు పెట్టుకోండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత మీరెవరైనా నా కంటిలో పడ్డారు అంటే మీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను. మిస్టర్ మార్షల్, సమయం వచ్చినప్పుడు అన్ని మీకే తెలుస్తాయని చెప్పారు. దీనికి అర్థమేమిటి? ఆయన ఏ సమయం గురించి చెప్పారు? ఆయన ఏ సమయంలో ఏం చేస్తారో మనకన్నీ తెలుస్తాయి. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు కూడా సమయం దానికి అర్థం మనం ఇక్కడ నుంచి పారిపోవాలని, లేకపోతే ఇక్కడ నుంచి పారిపోవడానికి టైం దొరకదని. మనమేమీ పారిపోము, మనం భయపడిపోము. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారని, అతను దేని గురించి మాట్లాడాడో తెలుసుకోవాలి. మనం పారిపోకూడదు. అరే నా మిత్రమా సోదరుడా సీతారాం, వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ పిల్లలై ఉండరు. వాళ్ళ వెనకాల ఏదో రహస్యం దాగే ఉండాలి. అదేంటో మనకు కనిపెట్టాలి మిత్రమా. రేపు వీటన్నిటిని మనం యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత మన దగ్గర రోబోట్ కిడ్స్ సైన్యమే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళని ఉపయోగించుకొని పెద్ద దేశాల్లో ఉండే పెద్ద బ్యాంకులన్నింటినీ దోచుకుందాం. బాగా డబ్బుని సంపాదించవచ్చు. ఆ తర్వాత కొన్ని వేల రోబోట్స్ తో మనం ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేయొచ్చు. తర్వాత ఈ సైన్యంతో మన దేశాన్ని దోచుకోవచ్చు. ఈ దేశం మనకు సొంతం అవుతుంది. అప్పుడు మన దేశం అవుతుంది. తర్వాత రోబోట్ కిడ్స్ దేశం, రోబోట్ కిడ్స్ పోలీస్, రోబోట్ కిడ్స్ ఎయిర్పోర్ట్ ని కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేద్దాం. పర్ఫెక్ట్ ప్లాన్. ఇంకొన్ని రోజుల్లో ఈ దేశంలో ఉండే గొప్ప వాళ్ళలో మనం కూడా ఒకరం అయిపోతాం. ఆ తర్వాత 1 by 1 తక్కిన దేశాలను కూడా ఆక్రమించుకోవచ్చు. కానీ మోటుపతులు ఇంకా మనకి అడ్డుగానే ఉన్నారు కదా. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళుంటారని నాకు అనిపించడం లేదు. వాళ్ళంత త్వరగా ఓటమిని ఒప్పుకోరు. యు ఆర్ రైట్. పద, లెట్స్ ఫైండ్ అవుట్. హలో గుర్ఖా, మోటుపతుల గురించి ఏమైనా తెలిసిందా? సార్, దాని గురించి ఏం అడగండి. ఈ కిడ్స్ కాంపిటీషన్ గురించి వాళ్ళకేం పెద్దగా విషయం తెలియదు అనుకుంటాను. మీరేం దిగులు పడకండి. నేను సిటీ అంతా తిరిగి చూశాను, కానీ వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. బహుశా వాళ్ళు ఎలకల్లాగా కన్నాలో దాక్కుంటారనుకుంటాను. ఎలకల్లాగా? ఎలకల్ని బోన్ నుంచి బయటికి తీసుకురావడానికి చీజ్ కావాలి. చీజా? అరే సార్, మీరు ఆజ్ఞ ఇవ్వండి. నా షాప్ లో బోల్డ్ అంత చీజ్ ఉంది. వెరైటీగా ఉంది. త్వరగా చెప్పండి. వాటిని బయటికి తీసుకురావడానికి నేనే ఏదో ఒక ప్లాన్ వేయాలి. అదిరింది. దొరికింది. హిల్ టాప్ సిటీ పైకి చేరుకునే మార్గం దొరికింది. పోస్టర్ లో ఏం రాసిందంటే, బాస్కెట్ బాల్ కాంపిటీషన్ లో గెలిచిన టీం కి హెలికాప్టర్ ఇస్తారట. మనందరం కలిసి ఆ పోటీలో పాల్గొందాం, గెలుద్దాం. తరువాత మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హెలికాప్టర్. అరే మోటు, ఎక్కడ తేనె ఉంటే అక్కడకు చీమలు తప్పకుండా వస్తాయి. ఒకవేళ ఈ కాంపిటీషన్ లో ఆ పిల్లలు కూడా పాల్గొన్నారంటే అప్పుడు మనం అంతా చీమల్లాగా వాళ్ళ దగ్గర ఇరుక్కుపోతే మనం ఏం చేయగలం? అరే పతులు, నువ్వెప్పుడు ఇలాగే అనుమానిస్తూ ఉంటావేంటి? పోస్టర్ లో చూడు, పోయినసారి ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళు వేరే పిల్లలు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతోందంటే ఆ టైక్వాండో ఈ కాంపిటీషన్ లో పాల్గొనడం లేదు అని. లేదంటే వాళ్ళని ఎవరు ఓడించలేరు. నిజం ఇదే. అయ్యో మా, ఐ అగ్రీ విత్ యు మోటో. అగ్రీ. ఒక్కసారి హెలికాప్టర్ దొరికిందంటే అప్పుడు మనం అందరం ఒకే నిమిషంలో హిల్ టాప్ సిటీకి వెళ్ళి చేరుకోవచ్చు. టాప్. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారంటే రండి, బాస్కెట్ బాల్ ఆడుకుందాం. డాక్టర్ జట్కా, కార్ని బాస్కెట్ బాల్ కోర్టు వైపు తిప్పండి.
అరే రండి రండి, ఈసారి ఈ గేమ్ ని ఎవరు ఆడాలనుకుంటున్నారు? కిడ్స్ వర్సెస్ అడల్ట్ బాస్కెట్బాల్ గేమ్. మొదటి బహుమతి హెలికాప్టర్. ఆలోచించండి ఆలోచించండి, హెలికాప్టర్. చూసావా పతులు, ఈ పిల్లలతో మనం ఏమీ ఆడకుండానే గెలవచ్చు. మోటు, ఎప్పుడు కళ్ళకు కనిపించేవి నమ్మకూడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది మనకు తెలియదు. కాసేపు వెయిట్ చెయ్యి. అరే పతులు, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. హలో సార్, మేము ఆడతాం, కానీ మేము గెలిచిన తర్వాత హెలికాప్టర్ ఇచ్చి తీరాల్సిందే. అరే త్వరగా రండి, వచ్చి సైన్ చేయండి. ఫ్రెండ్స్, మోటు పత్రు వాళ్ళ ఫ్రెండ్స్ ఈసారి ఫైనలిస్ట్ కిడ్స్ తో కలిసి గేమ్ ఆడబోతున్నారు. లెట్స్ ద మ్యాచ్ స్టార్ట్. అయ్యమ్మా, ముందు నాకు ఇది చెప్పండి, హెలికాప్టర్ ఎక్కడుంది? టర్ 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 హెలికాప్టర్ ఎక్కడుంది? అదిగో అక్కడ వస్తుంది. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారబ్బా? ఈ పిల్లలందరే మీతో మ్యాచ్ ని ఆడబోతున్నారు సార్. మిత్రులారా, సోదరులారా, ఇది చాలా అన్యాయం. బాస్కెట్బాల్ కోర్ట్ లో వేరే పిల్లలు ఉన్నారు కదా. సార్, ఆ పిల్లలంతా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మిస్టర్ మార్షల్ సార్, మీ ఐడియా చాలా చక్కగా కుదిరింది. గుర్కా, కాస్త నువ్వు నోరు మూస్తావా? మోటు పతులు, మిమ్మల్ని చూడటం నాకు ఆనందంగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. లేదు, మేము ఆడదలుచుకోలేదు. ఓహో మోటు పత్లు, అంత తొందరపడితే ఎలా? మీకు గుర్తు లేదా? ఫామ్ లో సైన్ చేశారు. అందులో ఈ గేమ్ పూర్తయ్యేంత వరకు మీరు వెళ్ళకూడదని రాసుంది. ఇప్పుడు మీరు ఆడే తీరాలి. ఇంకో ఆప్షనే లేదు. లేదంటే మీ పని ఇక్కడే అయిపోతుంది. అయ్యమ్మా, ఆడితే మాత్రం బతుకుతావా ఏమిటి? అరే, ఎలాగో మన పని అయిపోతుంది అనుకుంటే ఇక మనం ఆడి మాత్రం ఏం ప్రయోజనం? రెడీ? అయ్యమ్మా, అయ్యమ్మా, ఎందుకు కొడుతున్నారు? ఆడటానికి వచ్చారా, కొడటానికి వచ్చారా? మీరు సైన్ చేసిన ఫామ్ లోనే అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఈ గేమ్ లో ఫైటింగ్ కూడా చేయొచ్చు, మీరు కూడా కొట్టచ్చు. అరే, ఈ చిన్న పిల్లల్ని మేము మాత్రం ఎలా కొట్టగలం? పద మోటు, ఆట మొదలు పెట్టు, వెళ్ళు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా. మనం వాళ్ళని కొట్టలేము, కానీ మనం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. మన ఇద్దరం కలిసి ఆ స్పీడ్ ని, ఆ తెలివితేటల్ని ఉపయోగించి వాళ్ళని ఓడించగలం. విను. అయ్యమ్మా, అయ్యమ్మా, అయ్యా. అయ్యమ్మా, అయ్యా.
అందరూ ఆపండి. లాస్ట్ పాయింట్ కి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. లాస్ట్ పాయింట్ 5 seconds. ఓకే, కమ్ ఆన్, స్టార్ట్. చింగన్ సార్, మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది? మనం గెలిచాం. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఇక ఇవ్వండి, మా హెలికాప్టర్ తెచ్చి ఇవ్వండి, ఇవ్వండి. ఇది చాలా దారుణమైన చీటింగ్. మీరేమనుకుంటున్నారు? మేం పైకి రాలేమనుకుంటున్నారా? మేం పైకి వచ్చి తీరుతాం. డాక్టర్ జట్కా, ఈ స్థలము సమయం సరిగ్గా ఉన్నాయి. నువ్వు నీ కెమెరా ప్రతిభా పాఠవాలు ఇక చూపించు. ఇదిగో చూపిస్తానుండండి. అరే మోటు, నా మిత్రమా సోదరుడా, పతులు మ్యాచ్ మొత్తం సీక్రెట్ గా రికార్డ్ చేయమని మాకు చెప్పాడు. చూడండి, అందువల్ల నేను ఎక్స్రే విషన్ ని షూటింగ్ చేశాను. చూడండి మిత్రులారా. పెద్దన్నయ్య, ఈ ముగ్గురు పిల్లల్లోనూ టింగ్ టింగ్ అనే లైటు ఎందుకు వెలుగుతోంది చెప్పు, చూసావా? అరే మిత్రమా, నా సోదరులారా, నేను అనుమానపడినట్టే జరిగింది. వీళ్ళు మనుషులు కారు, వీళ్ళు ముగ్గురు రోబోట్స్ కిడ్స్ మిత్రమా. ఇదిగో చూడు. రోబో కిడ్స్. అయ్యోమా, ఇన్ ద నేమ్ ఆఫ్ చింగం, ఇప్పుడు ఇన్స్పెక్టర్ చింగం, నేను ఈ 3 రోబో కిడ్స్ ని వదిలిపెట్టను. అరే మిత్రమా, నా కెమెరా ఎక్కడ పోయింది? అరే చింగం సార్, నా మిత్రమా, నా సోదరుడా, మీరేంటి ఇలా చేస్తారు? ఇంత కాస్ట్లీ ఎక్స్రే విషన్ ని మీరు పాడు చేస్తారు. ఏంటి ఇలా చేస్తారు? ఇకపైన మీరు ఒక్కసారి ఫైరింగ్ చేసినా సరే, అప్పుడు మేమందరం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టామా. సారీ సారీ సారీ. యాక్చువల్ గా నాలో ఉన్న వేగం సముద్రంలో ఉప్పొంగుతోంది, అస్సలు ఆగనంటోంది. చింగం గారు, ఆ సముద్రంతో చెప్పండి కాసేపు ప్రశాంతంగా ఉండమని. నేను మాత్రం ఆ ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నారు కదా అని ఆ పిల్లల మీద నేను చెయ్యెత్తలేదు. ఇప్పుడు నేను చేతిని మాత్రమే కాదు, కాళ్లను కూడా ఉపయోగిస్తాను. మోటు మోటు, ఏంటి చెంగన్ సార్, మీరు కూడానా? సార్, ఆవేశంతో ఆలోచిస్తే అది అపజయానికి కారణమవుతుంది. మోటు, నువ్వు ఆ రోబోట్ కిడ్స్ తో ఫైట్ చెయ్యాలి. ధైర్యంగా ఫైట్ చెయ్యి, కానీ దానికంటే ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. మోటు, నా మిత్రమా సోదరుడా, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను మీ ఇద్దరి కోసం ఒక రోబోట్ ని తయారు చేస్తాను. నువ్వు దాంతో ప్రాక్టీస్ చేసి అన్ని రకాల టెక్నిక్స్ ని నేర్చుకో మిత్రమా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.